ఈ రోజున సుచెర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక వ్యాపార సంస్థకి చైర్మన్ గా ఉన్నటువంటి లయన్ కిరణ్ గారు సమాజ సేవ ఎన్నో కార్యక్రమాలు చేశారు. సమాజ సేవ విషయాలు గురిస్తే ఎన్నో విలేజెస్ ని అడాప్ట్ చేసుకోవడమే కాకుండా ఆ విలేజెస్ లో కావలసినటువంటి అన్ని అవసరాలు, మంచినీటి అవసరమైన, డ్రైనేజ్ సిస్టమ్ వచ్చిన, రోడ్స్ సిస్టమ్ ఇచ్చిన, స్కూల్స్ అప్గ్రేడ్ చేయడానికి వచ్చిన, ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసిన విషయం మాకు తెలుసు. మరి ఈ రోజున ఆర్టిజం అంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఏమీ తెలియని కండిషన్లో ఉంటారు. వారు ఏ టైంలో వాళ్ళ కోపం వస్తూ, ఏ టైంలో సంతోషం వస్తూ ఏమిటో తెలియదు. ఇవన్నీ కూడా కంట్రోల్ చేసేది ఆ తల్లి తండ్రి కంట్రోల్ చేయాలి, ముఖ్యంగా తల్లి. ఇలాంటి బిడ్డ మాకు పుట్టాడేమిటి అని దేవుణ్ణి తిట్టుకోవటం కాదు కావాల్సింది. అలాంటి వాళ్ళకి ధైర్యంగా మానసిక ధైర్యం ఇచ్చి, ఏం పర్వాలేదు, నువ్వు బాగా చదువుకుంటావు, నువ్వు బాగా చేస్తావు అని వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో, ఆ పిల్లవాడికి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉందో అనేది తెలుసుకొని వాళ్ళకి సంగీతం మీద ఇంట్రెస్ట్ ఉందా, సాహిత్యం మీద ఇంట్రెస్ట్ ఉందా, ఆటల మీద ఉందా, పాటల మీద ఉందా అనేది జయించి వాళ్ళని ఆ విధంగా ఎంకరేజ్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఇండివిజువల్ గా బతికేటటువంటి అవకాశాన్ని తల్లిదండ్రులు, సమాజం, ప్రభుత్వము అందరూ కలిసి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని గురించే ఇది 3 రోజుల పాటు జరిగేటటువంటి కాన్ఫరెన్స్ ఇది. ఈ కాన్ఫరెన్స్ వాళ్ళ మొదటి రోజు. అలాంటి పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చారు. వాటికి సంబంధించిన డాక్టర్లు కొంతమంది, ప్రొఫెసర్లు కొంతమంది వాళ్ళు కూడా వచ్చారు. ఈ 2 రోజులు 3 రోజులు కూడా దీని గురించి డిస్కస్ చేసి దీని మీద ప్రభుత్వం ఏ విధమైన సహకారం ఇవ్వాలి, సమాజాన్ని మీద ఏ బాధ్యతలు ఉన్నాయని కూడా తెలియజెప్పడం కోసం ఒక అద్భుతమైన కార్యక్రమంగా చేశారు. ఇది ఇంత మంచి కార్యక్రమాన్ని చేసిన లయన్ కిరణ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చినందుకు సభాముఖంగా ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంకా మీరు చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో 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 చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున ఆటిజం మిషన్, ఆటిజం గురించినటువంటి స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ ను ఈరోజున ఇక్కడ బ్రహ్మకుమారి సెంటర్లో చేయడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి చాలా మంది ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా పేరెంట్స్ కానీ, స్పెషల్ ఎక్స్పర్ట్స్ కానీ, మెడికల్ ఎక్స్పర్ట్స్ తోటి ఒక విషయం చాపకింద నీరులాగా మనందరినీ సమాజానికి అందిస్తూ, సమాజాన్ని అతలాకుతలం చేయబోతున్నటువంటి ఒక మహమ్మారిలాగా రాబోతున్నది ఆటిజం. ఆటిజం అంటే ఇప్పటికీ చాలా మందికి తెలియదు. అది ఏంటో మందబుద్ధి అనుకుంటారు కొంతమంది, లేట్గా మాటలు రావడము, వినికిడి లేవడము అలాంటివి అనుకుంటుంటారు. కానీ అది ఒక మానసికమైనటువంటి రుగ్మత ఏదైతే ఉందో, ఒక మెంటల్ డిజార్డర్ ఏదైతే ఉందో, అది ఒక ఎంతగా మనుషుల్ని కదిలిస్తుంది, ఎన్ని ఫ్యామిలీస్ను అది కొలుస్తుంది అనే విషయాన్ని కనుక తీసుకుంటే, మనకు ఒక 15 ఏళ్ల కిందట ఒక 1000 మందికి ఉంది, ఒక 5-6 ఏళ్ల కిందట అది ఒక 100 మందికి ఉంది. ఈ రోజున 34 మంది పుట్టే పిల్లలలో ప్రతి వాళ్ళకు కూడా ఒకళ్ళకు ఇది మనము ఐడెంటిఫై అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇది బయటికి ఎక్కువగా మాట్లాడుకోవడము, చర్చ జరగకపోవడము, దీనికి ఒక రెమెడీ లేదని తెలిసిన తర్వాత కూడా ఎంతవరకు దీనికి మనం దాని గురించి మనం ఆలోచించుకొని దాన్ని కొంతవరకు చేయొచ్చు, చర్చ జరగాలి.
ఎర్లీ ఇంటర్వెన్షన్ జరగాలి, ఎర్లీ ఐడెంటిఫికేషన్ జరగాలి. జరిగిన తర్వాత దానికి సంబంధించినటువంటి వీలైనంత వరకు కూడా దానికి సంబంధించినటువంటి ఆహ్, ఒక స్మాల్ కరెక్షన్స్ తోటి మనం వాళ్ళని ఎలా సపోర్ట్ చేయగలుగుతాం. అంటే ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వంలో జరిగేటువంటి పరిభాషలో మనం గనుక మనం మాట్లాడుకోవాలంటే మనం ఎంత ఎంత వీలైనంతగా వాళ్ళని మనం సపోర్ట్ చేయగలుగుతాము. వాళ్ళకు కావాల్సినటువంటి గవర్నమెంట్ సపోర్ట్ గానీ, ప్రైవేట్ సెక్టర్ సపోర్ట్ గానీ ఎలా ఉండాలి. అంటే ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే పాలసీ డెసిషన్స్ రావాలి. ఇక్కడ చాలామంది వీళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ లేరు. అలాగే గవర్నమెంట్‌లో ఉన్నటువంటి అంటే ఐడెంటిఫికేషన్ సంబంధించినటువంటి ల్యాబ్స్ లాంటి ఎలాంటివి కూడా మనకి ఎక్కువగా లేవు. సో, ఇది ఈ ఈ ఈ చర్చ విషయంలోనే ఈ రోజున జరుగుతున్నటువంటి మిషన్ ఇది హైదరాబాద్‌లో జరిగింది. ఇక్కడ నుండి దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. చట్టసభల్లో కూడా దీనికి సంబంధించినటువంటి షెల్టర్ హోమ్స్ రావడంలో కానీ, చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్‌ను స్టార్ట్ చేయడంలో కానీ, గవర్నమెంట్ స్టార్ట్ చేయడంలో కానీ జరగాలి. నాకున్నటువంటి పరిచయాలతోటి కానీ, లేకుంటే నాకున్నటువంటి ఆర్థిక వనరులతోటి కానీ దీని మీద కొంచెం కాన్సంట్రేట్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా జరుగుతున్న వాటిలలో కనుక తీసుకుంటే బ్లైండ్, డమ్ అండ్ డెఫ్ ఇలాంటి వాటికంటే కూడా చాలా తీవ్రమైనటువంటిది ఇది. చాలా పేరెంట్స్‌ని చాలా డిస్టర్బ్ చేస్తుంది, సమాజాన్ని డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి దీంట్లో ఎక్స్‌పర్ట్స్‌ని పిలిచి చర్చా వేదికలు పెట్టడం ద్వారా పబ్లిక్‌లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ లాయన్ కిరణ్ ఆటిజం మిషన్‌ను నేను ప్రారంభించడం జరిగింది. ఇదొక నాంది. చూడాలి ఇది ఎంతవరకు మనము ప్రభావితం చేయగలుగుతాం అనేది మీ అందరి సహకారంతో. అందరికీ నమస్కారం. స్విచర్ ఇండియా కిరణ్ గారు చాలా ఆయన ఫౌండేషన్ ఇప్పుడు ఈ ఆటిజం గురించి ఆ పిల్లలకి ఏదైనా ఆటిజం పిల్లలు ముందే గుర్తిస్తే ఎంత ఎర్లీగా గుర్తిస్తే అంత ఈజీగా రికవర్ అవుతారు. ఫ్యూచర్లో అది చాలా చాలా పెద్ద ప్రాబ్లం అవబోతుంది. ఆ, నేను కూడా నా ఫ్రెండ్స్లోనే మా ఇంట్లో చాలా మంది ఉన్నారు చూశాను ఆటిజం పిల్లల్ని. సో కిరణ్ గారు ఎంత సంపాదించినా ఇంకా పెద్ద పెద్ద ఇదే డబ్బు వేరే చోట ఖర్చు పెడితే ఆయనకి రియల్ ఎస్టేట్ ఇంకా డబుల్ అవుతుంది. కానీ ఆయన ఈ ఆటిజం పిల్లల కోసం దాన్ని ఎలా అయినా రూపుమాపాలని ఒక ఉద్యమంలా చేసుకుని వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. సో నేను కూడా నా వంతు సాయంగా ఆయనతో పాటు నడవాలనుకుంటున్నాను. మీరు కూడా ఆటిజం పిల్లల్లో మీకు చిన్న అనుమానం వచ్చినా కానీ హాస్పిటల్ చెక్ చేసి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇప్పిస్తే మామూలు మనుషులు అయిపోతారు. ప్లీజ్ అందరూ కోఆపరేట్ చేస్తారని